ఇంకా అంబటరాంబాబుకి సీట్ ఎక్కడ ఉందని ఇప్పుడు ఎంపీగా పెట్టడానికి బేసిక్గా. అవును, ఇక్కడ నసరాపేట ఆయన పెట్టేశారు, ఇప్పుడు ఈయన బయట ఇచ్చేసారు. అంటే ఇక్కడైతే లేదు, మరి ఇంకెక్కడ పెడతారు ఇంకా ఆయన? బేసిక్గా ఆయన సీట్ వేరే వాళ్ళని కూడా ఏమీ చెప్పలేదు కదా, అసలు ఆలోచన కూడా లేదు కదా. సత్తెనపల్లి అయితే ఇద్దరికి ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి అక్కడ సీటు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎక్కడ సీట్ అయినట్టు. బేసిక్గా అక్కడ కుటుంబంలో ఒకటే అన్నది ఏమీ పెట్టుకోలేదు వీళ్ళు, ఏం ఫార్ములా. అవును, తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది కానీ వీళ్ళ చాలా వరకు అట్లా పెట్టుకోలేదు. రెండెండు ఇస్తున్నారు, నచ్చింది కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చారు కాబట్టి అక్కడ అదేం ఫీలింగ్ ఏం పెట్టుకోలేదు, ఇక్కడ అది నడుస్తూనే ఉంది. ఓన్లీ సమస్యల్లో ఏంటంటే సీట్ ఇచ్చిన తర్వాత ఒక అధికార పార్టీ తరపున అనౌన్స్ చేశాక అదేదో మన ఇంటికి వచ్చి తాళాలు తప్పెట్లతో తీసుకెళ్ళి జనంలోకి తిప్పాలి అన్నటువంటి విధంగా ఉంటే ఎట్లాగా ప్రాక్టికల్గా. కార్పొరేట్ స్టైల్లో ఎట్లా ఉంటుందంటే మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు మెయిల్ వచ్చింది, మీరు వెళ్ళాలి ఆఫీస్కి, హెచ్ఆర్ దగ్గర కూర్చోవాలి, తీసుకోవాలి రెగ్యులర్, ఇక పనిలోకి వెళ్ళిపోయేసి అందరినీ మీరు పరిచయం చేసుకోవాలి. మీ స్థాయి పెద్దదైతే కనుక వాళ్ళు వచ్చి పరిచయం చేస్తారు హెచ్ఆర్, లేకపోతే మీరే పరిచయం చేసుకోవాలి అందరి దగ్గరికి వెళ్ళి, యాక్టివ్గా తిరగాల, మీ వర్క్ చూపించాలా. ఇది కార్పొరేట్ స్టైల్. ఇతని పాలిటిక్స్ కార్పొరేట్ స్టైల్ రాజకీయం అంతా మీరు హల్చల్